హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చింత చిగురుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. చింత చిగురు మనకు సమ్మర్లోనే దొరుకుతుంది. కొంచెం లేతది తెచ్చి కాడలు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి దాంతో ఇలా పప్పు చేసుకోండి. ఈ పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం వేగినాక కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి కచ్చాపచ్చ దంపి వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. వేగినాక కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు చింత చిగురు వేసుకోవాలి. దీనికి నారలు అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసి బాగా శుభ్రం చేసేసి అంతా ఏడాలి. ఏడినాక ఇలా శుభ్రంగా కడుక్కొని ఇది వేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కదా, చింత చిగురు హెల్త్కి చాలా మంచిది. మనం సీజనల్ ఫుడ్స్ ఏవైనా తినాలి కదా, పండ్లు కానీ కూరగాయలు కానీ. చింత చిగురు ఇప్పుడే వస్తుంది మనం, అందుకని ఇలా పప్పు చేసుకోవచ్చు. కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టి వేగనిద్దాం. ఇలా చింత చిగురు మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మన కారానికి సరిపోయినంత. నేనైతే మంచి పచ్చిమిర్చి దొరుకుతాయి అప్పుడప్పుడు సీజన్లో. అలాంటి పచ్చిమిర్చి బాగా కడిగి ఆరబెట్టేసుకొని, ఉప్పు నీళ్ళలో కడిగి ఆరబెట్టేసుకొని, 1 కిలో పచ్చిమిర్చికి పావు కిలో ఉప్పు కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే సమ్మర్లో పచ్చిమిర్చి సరిగా దొరకవు, అవి కారంగా కూడా ఉంటాయి. ఇవి మాత్రం నేను కంపల్సరీ సమ్మర్ నేను పొడి కారం అనేది చాలా తక్కువ పడతా. పచ్చిమిర్చి అలవాటు నాకు బాగా, అందుకని పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింత చిగురుని చక్కగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి. ఇలా చింత చిగురు ఉడకగానే పెసరపప్పు, ఇది నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. నేను పప్పులు మాత్రమే కుక్కర్లో ఉడకబెడతాను. అది కూడా నేను డైరెక్ట్గా పప్పు, ఏ పప్పు అయినా కుక్కర్లో డైరెక్ట్ పెట్టాను. అందులో వాటర్ పోసేసి ఇలా స్టీల్ గిన్నె పెట్టి పెడతాను. డైరెక్ట్గా అసలు పెట్టకూడదు. ఇదొక్కటే నేను ఇలా కుక్కర్లో పెట్టేది. అన్నం వండుతాను కుక్కర్లో, ఇలా పప్పులు మాత్రం ఉడకబెడతాను. అది కూడా సెపరేట్ గిన్నెలో పెట్టేసి ఉడకబెడతాను. ఏ పప్పు వేసినా అందులో ఒక 2 వెల్లుల్లి, జీలకర్ర, పసుపు వేసి కచ్చపచ్చ దంచి కలిపితే చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు ఇందులో వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. అంతా ఇలా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా పప్పు చింత చిగురు చక్కగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికినప్పుడు మనం సన్నగా తరుక్కున కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది.